అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న వంతల మనోజ్ 10వ తరగతి వారం రోజులుగా అదృశ్యం. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న వంతల మనోజ్ 10వ తరగతి వారం రోజులుగా అదృశ్యం. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు మంప కొయ్యూరు మధ్యలో శవమై కనిపించిన మనోజ్ పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలింపు. అయితే ఈ నెల 16న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహం మాది కాదంటున్న బాలుని తల్లిదండ్రులు వంతల సత్యనారాయణ, వంతల రేణుక. కనిపించకుండా పోయిన మనోజ్ తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ స్కూల్లో విద్యార్థులు గంజాయి, మద్యం సేవిస్తున్నారని, స్కూల్ వార్డెన్ కానీ ప్రిన్సిపల్ కానీ పట్టించుకోలేదని, దొరికిన మృతదేహం మా అబ్బాయిది కాదని పోలీసులు పిలిస్తేనే వచ్చామని అంటున్నారు. తీసుకెళ్ళిపోండి, మీ అబ్బాయికి చెడు అలవాట్లు తీసుకెళ్ళిపోయి మీ అబ్బాయి కంటే తీసుకెళ్ళిపోతాం కదా, వేరే స్కూల్కి జాయిన్ చేసుకుంటాం కదా. మాకు ప్రిన్సిపల్ మాట ఇచ్చారండి, మీకు 2 నెలలే కదా ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను తీసుకెళ్ళిపోతాం స్వామి అన్నాను. నేను మాల్లో ఉన్నాను. ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం స్వామి అంటే లేదు స్వామి 2 నెలలే కదా, నా కన్న కొడుకులో చూసుకుంటాను, అది బాధ్యత అంటే. మరి మా స్వామికి వ్యసనాలు ఉన్నాయంటున్నారు కదా స్వామి, ఒక కన్నేసి ఉంచండి స్వామి అని ప్రిన్సిపల్ స్వామికి పక్కన ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్కి మరీ చెప్పి వచ్చాం. ఆ స్వామి చెప్పడం వల్లే వెంటనే మేము రిటర్న్ ఇచ్చాం స్వామి. ఆ స్కూల్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పి సమాచారం ఉంది, మీకు ఏమన్నా తెలుసు? కుర్రోడ్ని పట్టుకున్నామండి. ఏం చెప్పాడు బాబా ఆ కుర్రోడు? ఏం చెప్పాడు? ఆ అబ్బాయిని పట్టుకున్నామండి. అది మేము ఇన్ఫర్మేషన్ ఒక పట్టుకుని ఆ అబ్బాయిని పిలిచాడు. ప్రిన్సిపల్ కూడా వచ్చారు, అందరూ వచ్చారు. ప్రిన్సిపల్ గారు తీసుకెళ్ళి స్కూల్లో అడిగారు. ఆ అబ్బాయి పేరు చరణ్, వాళ్ళ అమ్మగారు హోంగార్డ్ అట. ఆ అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులు ఎంక్వైరీ చేశారు, ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నారు. తర్వాత ఆ అబ్బాయిని బయట తీసుకొచ్చి మేము పర్సనల్గా ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేస్తే వాళ్ళ గ్రూప్ ఉంటారు, వాళ్ళ దగ్గర గ్రూపుల దగ్గర తీసుకెళ్ళాడట. బామర్దని ఎవరైనా తీసుకెళ్తే ఆ కుర్రోళ్ళు లేరు. లేకపోతే మరి ఏంట్రా అంటే పరిస్థితి, గంజాయి ప్యాకెట్ 400 రూపాయలకు అమ్ముతున్నారు స్కూల్ వెనకాల. అంటే స్కూల్ వెనకాల అమ్మితే వీళ్ళు ఏం చేస్తున్నారు? వెనకాల నుంచి దారులు ఉన్నాయి. ఒక్కసారి 2 సార్లు వెళ్ళిపోతే మరి పట్టుకోవాలి, అదుపు చేయాలి కదా స్వామి. అయితే నిన్నటి నుంచి ఏంటో తెలుసుకోవట్లేదు. నిన్న డెడ్ బాడీ దొరికితే ఇప్పుడు దాకా ప్రిన్సిపల్ కానీ, వార్డెన్ కానీ, స్టాఫ్ కానీ ఎవరు కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే పదే చెప్పే సమాధానం ఏంటంటే ఎస్ఐ గారే రావద్దంటున్నారు. ఇప్పుడు కూడా 5 నిమిషాలు అవుతుంది, నేను ఫోన్ చేసిన ఎస్ఐ గారే రావద్దు అంటున్నారు. ఎందుకు అలా చెప్తున్నారో మాకు తెలియదు. కానిస్టేబుల్ గారిని అడిగితే లా అండ్ ప్రాబ్లం, మేము కొట్టేస్తామా? ప్రిన్సిపల్ గారిని ఏమైనా కొట్టేస్తామా? ఇక్కడ సమాధానం చెప్పాలి కదా. స్కూల్ చనిపోయి ఉన్నాడు కదా. బాబు ఎవరు బాబు అనుకుంటున్నారు? మా బాబు అయితే కాదు. ఎంత బాధల్లో ఉంటే ఎస్ఐ గారు ఇష్టానికి పిల్లలు చూశారు, కన్ఫర్మ్ చేసేసారు. మేము కూడా చూసాం, కన్ఫర్మ్ చేసేసారు. నేను ఎస్ఐ గారే కన్ఫర్మ్ చేసేసుకొని ఆ బాడీ మనోజ్ది అనేసి అలా ఎలా చేసేస్తారు సార్? మేము పేరెంట్స్గా ఇగో కుటుంబం ఉంది, మాతోనే పెరిగాడు కదా చిన్నప్పటి నుంచి, మాకు తెలుస్తుంది కదా. సంజా థియేటర్ తొక్కిసలాటపై పోలీసులకు అల్లు అర్జున్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టుకు బన్నీ తప్పుడు ఆధారాలు సమర్పిస్తే మధ్యంతర బెయిల్ రద్దవుతుందని కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి అన్నారు. సంఘటనలో భాగంగా 376/2024 లో కేసు క్రైమ్ నెంబర్ 376/2024 లో భాగంగా అల్లు అర్జున్ గారు బెయిల్ తీసుకోవడం జరిగింది, ఇంటర్వ్యూ బెయిల్ తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టు వారు, ధర్మాసనం గారు వాళ్ళు ఒక సమాచారాన్ని ఏంటంటే పోలీసు వారికి పూర్తి స్థాయిలో సహకరించాలి, ఇన్వెస్టిగేషన్ సహకరించాలని చెప్పి ఒక నిబంధనలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి దానికి సంబంధించిన విట్నెస్లు, దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి అల్లు అర్జున్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఈ రోజు పోలీస్ స్టేషన్కి అటెండ్ అయ్యారు. సో దాంట్లో భాగంగా ఈ రోజు అసలు ఆ రోజు సంఘటన ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఒక ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనం పరిశీలిస్తే
ఆ రోజు సంధ్యా థియేటర్ వాళ్ళు యాజమాన్యం వారు పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే పర్మిషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ రిజెక్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసు వాళ్ళు. సో ఆ సమాచారాన్ని అల్లు అర్జున్ గారు తెలిసినా తెలియకుండా గానీ అతను ఇక్కడ రావడం జరిగింది. ఆ రష్ లో అంటే అల్లు అర్జున్ ఆర్మీ వల్ల గానీ లేకుంటే బౌన్సర్ల వల్ల గానీ అక్కడ తొక్కిసడం జరిగింది. ఒక లేడీ రేవతి అనే లేడీ చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి చావు బతుకుల మధ్యలో కిమ్స్ హాస్పిటల్లో ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. సో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ దీనివల్ల ఈ కేసులో ఎవరు అసలు దీనికి కారణం ఎవరు అనే కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో అంటే ఇంటరిం బెయిల్ ఉన్న క్రమంలో ఈ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించింది ఈ గవర్నమెంట్ పైన ఒక పోలీసుల పైన అవాకులు చవాకులు చేసే అవకాశం ఉంది, అబాసు పాలు చేయాలనే ఆలోచనతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సమాచారంగా ఏంటంటే అంటే ఆ కోణం అట్లా ఉన్నా లేకున్నా కానీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. ఒకవేళ పోలీసు వాళ్ళు ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు సాటిస్ఫై అవ్వకుంటే దీన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అంటే పెద్ద కేసులలో అంటే గ్రేవీ కేసులలో ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే లైక్ మర్డర్ కేసులు లేకుంటే 306 కేసులు ఇట్లాంటి కేసులు ఉన్నప్పుడు సో సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు సమర్పించారని చెప్పి భావిస్తున్నారు పోలీసు వాళ్ళు. సో ఆ తప్పుడు సమాచారం భావిస్తున్న క్రమంలో వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ వచ్చారు, ఎక్కడ స్టార్ట్ అయ్యిండు, సో అన్న కోణంలో వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేది జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు కానీ అక్కడ ఒకవేళ అల్లు అర్జున్ గారు సమర్పిస్తే ఈ ఇంటరిం బెయిల్ను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్నిసార్లైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఎవరైతే అక్యూజ్లు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూర్తి అంటే ప్రతి ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన విట్నెస్లు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కొంచెం సమయం తీసుకుంటారు. ఆ సమయం ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని భావిస్తున్నారు. ఏంటండి అదే సీన్ ఒకవేళ వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళ సమాచారం సాటిస్ఫై కాకపోతే రీకన్స్ట్రక్ట్ చేయడానికి తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ జరిగిన సన్నివేశం అక్యూజ్డ్ అంటే డిసీజ్డ్ కు అక్యూజ్డ్ కు ఎంత దూరంలో ఉన్నారు, సో అక్కడ శ్రీతేజ్ కు అక్యూజ్ ఎంత దూరంలో ఉన్నారు, అక్కడ బౌన్సర్లకు వీళ్ళకి ఎవరు దోషిండ్రు, ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ ఎంతమంది ఉన్నారు, అసలు ఈ తోపులాంటి కారణం ఏంటి అన్న కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అదే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టడం కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాంట్లో వాళ్ళకు ఏదైతే ఆ కేసుకు సంబంధించిన సమాచారం రాకుంటే వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి 4 నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్ పై కేసులు పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం గుంటూరు జైల్లో సురేష్ ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు. ఏ కేసు తప్పుడు కేసులని ఎందుకు అంటున్నామంటే దాని మీద ఎక్కడ ఆధారాలు లేనివన్నీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసిన వీటితో 3-4 ఏళ్ల క్రితం అన్ని బయటకు తీసి నిజంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతిలో మేము ఆ రోజు వ్యవహరించింటే, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించింటే ఈ కేసులన్నీ ఆ రోజు తీసేసి ఉండొచ్చు. అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టలేదు. అధికారంలో ఉన్నాం మా వాళ్ళ మీద తప్పుడు కేసు ఉంటే వాటిని తీసేయించాలని దానికి పోలేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఏ డిపార్ట్మెంట్లో వాటి పని అవి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే తీసుకున్నారో దాన్ని ఈరోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ వీటన్నిటినీ తోటి లేని కేసులు కొత్తవి పెట్టడం, పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి మేము ఏమరపాటుగా ఉన్నామంటే ఉన్నాము. ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోతుందంటే న్యాయంగా ధర్మంగా ఉంటారని అనుకున్నాం. నువ్వు ఇలా తీసుకొచ్చేసి అక్రమంగా జైల్లో పడేస్తున్నావు. కోర్టు కేసుల్లోనూ న్యాయస్థానాల్లో ఉన్న వ్యవహారాల్లో ఉండే లొసుగులో వాటిని వాడుకొని సిస్టమ్ను మేనేజ్ చేసుకుంటూ ఆ ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అలాగే వ్యవహరించింది. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈరోజు అదే చేస్తుంది. అధికారంలోకి వచ్చాక మరింత దుందుడుగ్గా చేస్తుంది. దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈరోజు 4 నెలలు ఇక్కడ ఉండడం. అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే
హృదయ విదారకంగా ఉంది. ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు. దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతున్నాం. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్ చేస్తాడు, ఏది ఎట్లా నడవాలనో ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తాడు. అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది, అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు మరికొంతమంది. తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలౌ చేయట్లేదు. మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు. అలాగే 4 నెలలు భరిస్తూ వచ్చారు. మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీటన్నిటి మౌనంగానే భరిస్తున్నాం. ఎందుకంటే దీని మీద ఇప్పుడున్న దాంట్లో మీరు ఇవే కాదు, సోషల్ మీడియా కేసులు అని చెప్పి పెడుతున్న 2 నెలలుగా చూస్తున్నాం. మామూలు కక్ష సాధింపు కాదు, దీన్ని తొక్కేయాలి, ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలి, బెదరగొట్టాలి, టెర్రర్ క్రియేట్ చేయాలనే పద్ధతిలో కేసుల మీద కేసులు పెడుతున్నారు. పీటీ వారెంట్లను తిప్పుతున్నారు. ఈరోజు ఆమె సుధారాణి ఆమె రోజు రిలీజ్ అవుతుందని అంటున్నారు. 3 పిల్లల తల్లి, భార్యాభర్తను ఇద్దరిని జైల్లో వేసేశారు. కేవలం ఎప్పుడో 2-3 ఏళ్లకు వెళ్ళిన పెట్టిన సోషల్ మీడియా వీటి పోస్టింగ్ల గురించో, లేదా నార్మల్ దీంట్లో సోషల్ మీడియా అంటే ఉండే వ్యక్తిగత స్వేచ్ఛతో వాళ్ళు పెట్టిన పోస్టులు చూసుకుని అది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అంటే చాలు. వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కూడా కానక్కర్లా, ఆయన అభిమానించే వాళ్ళు అయితే చాలు. రాత్రి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడే ప్రేమ్ ఎక్కడ ఉండాలా, ప్రేమ్ మీ గుంటూరులోనే జరిగింది. వారం క్రితం, వారంన్నర 2 వారాలు అవుతుంది. 12 రోజులు తెల్లవారుజాము 3 గంటలకు వచ్చి తీసుకోవడమేంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు అందరినీ టెర్రరైజ్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ, ఆడవాళ్ళను బెదరగొట్టి, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చూసేవాళ్ళం నక్సలైట్లను తీసుకెళ్లేవాళ్ళని. కనీసం వాళ్ళని చూస్తే భయం ఉండేది వీళ్ళకు. అందుకే పోలీస్ స్టేషన్కి పీటీ వారెంట్లు ఇట్లా తిప్పేవాళ్ళు కాదు, ఏడపట్టుకుని వాళ్ళు తంతారు వాళ్ళు. వీళ్ళని మా వాళ్ళను ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని రాత్రులు తీసుకెళ్ళడము, శ్రీకాకుళం నుంచి తడ తీసుకెళ్తారు, తడ నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్తున్నారు. హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది, ఇదిగో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తుంటారు. భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి రాసి పెట్టుకొని అనేది మాకు నేర్పిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి, మాకు, నాయకులకు, కార్యకర్తలకు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీల పెంపు భారం మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైకాపా పోరుబాట పేరిట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అధికారంకి వచ్చి 6 నెలలు కూడా పూర్తి కాకముందే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాల్లో ఏది అమలు చేయకుండా విద్యుత్ ఛార్జీల్ని 6 నెలల్లోనే పెంచడం అన్నది స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. ఇది ప్రజల మీద అధిక భారం వేసి ప్రజలకు అనేక రకాల ఇబ్బంది ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, యథాస్థితికి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది. మరి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈ రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మరి నిరసన ర్యాలీలన్నవి పెద్ద ఎత్తున చేసి పెద్దల తాలూకా ఆలోచనల మేరకు మరి ర్యాలీలను చేయాల్సిన అవసరం ఉంది. అది రేపు 27వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, అలాగే వినియోగదారులకు అందుబాటులో ధరలు ఉండాలని చెప్పి మరి మా నాయకుడు చెప్పినటువంటి దానికి అనుగుణంగా మేమంతా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలు, ఇతర మరి వ్యాపారస్తులు, విద్యార్థులు అన్నీ, ఇది ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన సమస్య విద్యుత్ అనేది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పెనుభారం మోయడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మరి మేము కోరుతున్నాం. ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలతో స్వచ్ఛందంగా ఎవరైతే మనకు కలిసి వస్తారో వాళ్ళతో పాటు ర్యాలీగా చేసి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాల్లో మా రిప్రజెంటేషన్ ప్రజల తరఫున ఇవ్వాలని, దానికి
అనుగుణంగా రేపు 27 ర్యాలీని విజయవంతం చేయాలని మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి, వ్యాపార వర్తకులకు, వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకి ఎవరైతే ఈ భారం మొయ్యలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఐటీ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అచ్చెన్న. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్రావు గారికి, పెద్దలు శాంతి, ప్రేమ అన్ని కావాలని మన బైబిల్ చెప్పిందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని, ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ ముందుకు వచ్చి సక్సెస్ చేయాలని, ఈ ఆధిపత్య పూర్వం మానేయాలని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను ఎంతో పలుకుతూ ముందు ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున సక్సెస్ చేసి మంచి సందేశాన్ని మనం ప్రజలకు ఇవ్వాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించడానికి ఇక్కడ ప్రభుత్వం తరఫున మహిళా ఆఫీసర్ గారికి, ట్రస్ట్ పెద్దలకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేసుకుంటూ నమస్కారం. దేవుని స్తోత్రము చేయించుడము, దేవుని వాక్యమాగము దీవించుగాక. ఆమేన్. అలాగే శ్రీకాకుళం మండలం నుండి గాన మండలం వచ్చిన మన మధ్యన దేవదాస్ గారు మీద వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. దేవదాస్ గారు ప్రతిష్టాత్మకంగా కోరుతున్నాం. వేగం వచ్చిన వివిధ పాఠశాలకు చెప్తూ దేవుడు ప్రతి సంవత్సరము చక్కగా జరిపించి క్రీస్తు మహిళలు చాటవలసిందిగా కోరుతున్నాం. ఆయన స్టేట్ డిస్టెన్స్ సెక్రటరీ గారు, అలాగనే ఈ కార్యక్రమాలు నందిగాము, పాతపట్నము, బిలియాపుట్టి, జనమండలము, కొత్తూరు, నరసరపేట అన్ని మండలాలు కవర్ చేస్తూ ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. గతంలో ఐటీ క్రిస్మస్ అంటే ప్రతి పాఠశాలని సన్మానం చేస్తూ మార్కెటింగ్ ఫిషరీస్ యాన్యువల్ శ్రీ అచ్చెన్నాయుడు గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ గారికి, నర్సంపేట ఎమ్మెల్యే గారు శ్రీ బద్దు రమణమూర్తి గారికి, అలా ప్రభుత్వం తరఫున స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్ ఐటీ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. విష్ యూ మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. మనకి స్టేట్ గవర్నమెంట్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డివిజనల్ లెవెల్లో మీటింగ్ కూడా ఈరోజు పెట్టడం జరుగుతుంది. 25th ఎటువంటి ఇష్యూ లేకుండా అక్కడ ఉన్న అంటే చర్చెస్ దగ్గర అక్కడ క్లీనింగ్ కానీ, తర్వాత శానిటేషన్, మనకి వాటర్, ఇది కాకుండా మోస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి పాస్టర్స్కి కూడా ఆనరబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఇక్కడికి రావడం, సార్ చేత ఇక్కడ ఐటీ నేర్పించడం చాలా చాలా సంతోషం. మనకి క్రిస్మస్ ఈ పండుగ ఒక ఫెస్టివ్ మూమెంట్లో, ఒక ఫెస్టివ్ వాతావరణంలో నడిపించడానికి ఇది ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఈరోజు మనం పెట్టాము. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం క్రిస్టియన్ ఐటీ కార్యక్రమం. ఈరోజు మధ్యాహ్నం 5 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడలో ఏ గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో బ్రహ్మాండంగా జరుపుతున్నారు. దానికి తోడుగా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ పెద్దలు దినకర్ గారు, స్థానిక శాసనసభ్యుడు యువకుడు శ్రీ గొండు శంకర్ గారు,
గౌరవ శాసనసభ్యులు శ్రీ బొగ్గు రమణమూర్తి గారు, సోదరిమణికి, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా తరఫున, ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు.